హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పొటాటో స్టిక్స్. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమయ్యేట్టుగా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. బంగాళదుంపలను ఇలా కట్ చేసుకొని ఉడికించుకున్నాను. దీన్ని ఇలా పొట్టు తీసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బంగాళదుంపను ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లోనే కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, మీ కారానికి తగినంత కారము, కారం లేకపోయినా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, తగినంత సాల్ట్, అటుకులు వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఈ అటుకుల పొడిని కూడా ఇందులోనే వేసుకొని అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. దీనికి కొలతలు ఉండవండి, మనం చూసుకొని వేసుకోవటమే. ఇలా అన్నీ వేసుకున్నాక కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది చూసుకుంటూ వేసుకోవాలండి. మనము ఇలా మన ఆయిల్ ప్యాకెట్ల కవరు, ఆ కవర్ను కట్ చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి ముద్ద తీసుకొని, అదే మనం కలిపి పెట్టుకున్న బంగాళ ముద్ద ఇలా ఒత్తుకోవాలి. పలుసగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో కూడా రుద్దుకోవచ్చు. ఇలా ఈ మందంలో ఒత్తుకోండి. వీటిని మనము ఇలా సైడ్లది తీసేసి స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నేను వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫింగర్స్ అని తెచ్చి ఆయిల్లో వేస్తున్నాను. ఇట్లా రెండు వైపులా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము తీసేసుకోవడమే ఫ్రెండ్స్. తీసేసి సర్వ్ చేసుకోవడమే. వీటిని టమాటో సాస్తో కానీ మైనీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.